విశాఖ బాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంటాల. ముందుగా బాజీ హెడ్లైన్స్ చూద్దాం. పచ్చని తివాచీలతో నూతన శోభను సంతరించుకున్న సాగర తీర రహదారులు, యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్న యోగాంధ్ర ఏర్పాట్లు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పార్టీ కార్యకర్తల ఉత్సాహంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందన్న నాయకులు. లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు అల్లూరు జిల్లా పోలీసులను సంప్రదించాలన్న జిల్లా ఎస్పీ. ఎదురు కాల్పుల మృతి చెందిన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన అమిత్ బల్కర్. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర ప్రదర్శనకు అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ బీచ్ లో ప్రధాన ప్రదర్శన చేపట్టనుండగా నగర వ్యాప్తంగా పలు చోట్ల యోగా నిర్వహించినట్లుగా అధికారులు తెలియజేశారు. భారీ బందోబస్తు నడుమ ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఓ పక్క పోలీసు యంత్రాంగం కృషి చేస్తూ ఉంటే, జిల్లా యంత్రాంగం ఈ వేడుకలు మరింత విజయవంతం చేసేందుకు కఠోర దీక్షతో శ్రమిస్తున్నారు. మొత్తం 386 కంపార్ట్మెంట్లలోని 2000 సీసీటీవీ కెమెరాలతో పాటు భారీ స్థాయిలో ఎల్ఈడీ స్క్రీన్లు కూడా యోగా మ్యాట్లతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం మొత్తం పచ్చదనం పరుచుకుందా అనే అంతలా సాగర తీరంలో రహదారుల్లో పచ్చని తివాచీలను పరిచారు. గిన్నిస్ రికార్డు సాధనే లక్ష్యంగా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే థీమ్తో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు 326 కంపార్ట్మెంట్లో యోగా శిక్షకులతోని ప్రతి ఒక్క కంపార్ట్మెంట్లో ఉన్న అభ్యాసకులకు యోగా ఆసనాలు నిర్వహించే కార్యక్రమాన్ని చేపట్టారు. మాది C14 కంపార్ట్మెంట్ సార్. ఇందులో 1344 మంది అటెండ్ అవుతున్నారు సార్. 32 బస్సెస్ వస్తున్నాయి. వీళ్ళందరికీ ఇక్కడ కూర్చొని యోగా ఇన్స్ట్రక్టర్ ద్వారా మేము యోగా చేపిస్తాము. నెక్స్ట్ వీళ్ళకి ఒక టీషర్ట్, ఫుడ్ మెటీరియల్, యోగా మ్యాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అదే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడ వచ్చి చేస్తున్నారు. చార్జీ చేయడం అన్నది చాలా హ్యాపీగా సంతోషకరమైన విషయం సార్. మీ గ్యాలరీకి ఏరియా వాళ్ళు వస్తారండి? మాకు 4 సచివాలయం వాళ్ళు వస్తున్నారు సార్. ఒకటి ఎన్జిఓ కాలనీ ఒకటి, భగవత్ సింగ్ నగర్ ఒకటి, శంకరవానిపాలెం ఒకటి, అలా 4 సచివాలయాల నుండి జనాలు వస్తున్నారు సార్. ఎన్ని గంటలకు రమ్మన్నారండి? 5కి వచ్చామన్నాం సార్. ఇక్కడికి 5 కల్లా అటెండ్ అవ్వమన్నాం సార్. బస్సుకి అక్కడ డ్రాపింగ్ పాయింట్ ఇచ్చాం సార్. మాకు సమతా హాస్టల్ ఉంది కదండి, పెద్ద పోలమ్మ గుడి నియర్ డౌన్లోన అక్కడ ఇచ్చాం సార్. మా కంపార్ట్మెంట్కి అయితే 1400 మంది వస్తున్నారు. చాలా బాగా నచ్చింది. యోగా ఇక్కడ చేసే ఫెసిలిటీ మొత్తం అన్నీ బాగా నచ్చాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. యోగా ఆసనాలు కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ నెక్స్ట్ హెల్త్ కోసం కూడా హెల్త్ కూడా చాలా మంచిది యోగా. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత ఘనంగా చూడడం కూడా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో జగన్ పర్యటనపై ఆమె స్పందించారు. నేరస్తుడు రాజకీయ ముసుగులో ఉంటే ఎలా ఉంటుందో జగన్ చూస్తే అర్థమవుతుందని, రాష్ట్రంలోని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఇటీవల జగన్ చేపట్టిన పర్యటనలపై వ్యాఖ్యానిస్తూ చంపడం, పరామర్శించడం అనే అంశాలనే రాజకీయ అజెండాగా మార్చుకున్నారంటూ ఆరోపించారు. హెలికాప్టర్లో సమస్యలు ఉన్నాయని సీన్ క్రియేట్ చేయడం, బెట్టింగ్ లో డబ్బులు పోయిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి బాధ్యతను పోలీసుల మీద వేయడం దుర్మార్గమంటూ విమర్శించారు. గత ఏడాది జూన్లో మరణించిన నాగమల్లేశ్వరరావును ఇప్పుడు పరామర్శించడం విడ్డూరమంటూ అభిప్రాయపడ్డారు. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన వ్యక్తి పర్యటనలకు 7 రోజుల ముందే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని, పోలీసుల సూచనలు విస్మరించడం బాధ్యతారాహిత్యంగా ఉందని అన్నారు. కనీసం అతను గనక వెంటనే తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటే అతను బతికేవాడేమో. హిట్ ఇచ్చిన పక్కకు లాగేసే పరిస్థితి. మళ్ళీ పోలీసులు చూసుకుని వాళ్ళని 108లోకి తీసుకెళ్తే అక్కడ చనిపోయిన పరిస్థితి. అంటే ఒక ప్రాణానికి విలువ లేదు. పోయిన ప్రాణం మీద రాజకీయం చేస్తున్నాడు. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి అతని తాలూకా సైకో మెంటాలిటీ. మేము పదే ఇంతకు ముందు అతను అధికారంలో ఉండేటప్పుడు సైకో అంటే చాలా మంది మమ్మల్ని తిట్టారు. కొంతమంది ఏంటంటే అలా అంటారేంటి, సీఎం కదా అన్నారు. ఎస్, అతను చేసిన పనులు అలా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఎక్కడైనా అంటే ఈ పదం నేను చెప్పాలి, ఒక బెట్టింగ్లోని ప్రాణం పోయిన వ్యక్తికి సంబంధించిన ఒక విగ్రహ ఆవిష్కరణకి ఒక ఎక్స్ సీఎం వెళ్ళటం నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది. ఇలాంటి సంఘటన ప్రపంచంలోనే ఫస్ట్ టైం అయి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఒకసారి మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం అనేది ఒకసారి క్లియర్గా చూసుకోవాలి. కనీసం ఆ దళితుడు చనిపోయిన తర్వాత ఆ దళితుడు ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు కనీసం పరామర్శించిన పరిస్థితి కాదు కదా. క్యాన్వాయ్ కూడా ఆపుకొని వెళ్ళిపోయాడు. హెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈ రోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను. ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది. 14 to 19లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు. మీరందరూ కూడా ఆ రోజు మీకు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడుంటాయో చూసుకుంటాడు. ఆ సమయంలో సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయడం, అక్కడితో అది అయిపోయింది. దానికి క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకొని కూర్చుంది. మళ్ళీ మొన్న పొదిలిలోని వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరిగిన పరిస్థితి. అరే ఏందిరా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరిగిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేసి 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకొని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. పోర్టు హాస్పిటల్లో సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలనే డిమాండ్తో 260 రోజులుగా కొనసాగుతున్న విశాఖ డాగ్ లేబర్ బోర్డు యూనియన్ అఖిలపక్ష కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన దీక్ష నేడు 262వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీకరణతో కార్మికుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికే సీజీహెచ్ఎస్లను ప్రైవేటు పరం చేసి కనీసం నెలవారీ మందులు కూడా అందుకునే స్థితిలో కేంద్ర పెన్షన్దారులు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు కార్మికుల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. చేయాలి
కోర్టు హాస్పిటల్ స్పెషలిస్ట్ డాక్టర్ రిక్రూట్ చేయాలి. అదే పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం. ఎవడరా అమ్మేది కోర్టు హాస్పిటల్ని? ఎవడరా అమ్మేది కోర్టు హాస్పిటల్ని? లాలి కార్మిక ఐక్యత జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు. ఈరోజు 262వ రోజున రిలే నిరాహార దీక్ష గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర కొనసాగుతున్నది. ఇది పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఒకటి, అలాగనే డిఎల్పి రెండు యూనియన్ ఆధ్వర్యంలోనూ, అలాగనే పెన్షనర్స్, అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా ఇక్కడ పోర్ట్ హాస్పిటల్కి సుమారు రోజుకి 800 మంది వరకు హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే ఈ పోర్ట్ హాస్పిటల్ రక్షించుకోవడం కోసం వాళ్ళు కూడా అవేర్నెస్, ఈ టెంట్ ఇక్కడ కొనసాగుతుందనే అవేర్నెస్లో భాగంగానే వాళ్ళు వచ్చి కూర్చోవడం జరుగుతుంది. కూర్చొని 12:30 వరకు ఉండి మాతో పాటు సహకరించుకొని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. చేసినందుకు పెన్షనర్స్కి, ఫ్యామిలీ పెన్షన్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మా ప్రధానమైన డిమాండ్ అనేది చెప్తున్నాం. ఒకటి, పోర్ట్ హాస్పిటల్ సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలి. రెండోది అయితే పోర్ట్ హాస్పిటల్ టెండర్ రద్దు చేయాలి. పోర్ట్ హాస్పిటల్ పోర్ట్ టెండర్లోనే నడవాలి. అలాగే పోర్ట్ హాస్పిటల్లోనే ఏమైనా పరికరాలు కానీ పనికిరాని అయితే ఆట ప్లేట్లో కొత్త పరికరాలు వెయ్యాలి. అలాగనే పోర్ట్ హాస్పిటల్ డాక్టర్స్ని సిబ్బందిని నియమించాలి. ఒకవేళ పోర్ట్ రిక్వైర్మెంట్ లేకపోయినట్లయితే ఇప్పుడు కన్సల్టింగ్ ఫీ తీసుకుంటారు డైలీ వేజ్, వాళ్ళకి కొంచెం రెప్యుటేషన్ పెంచి వాళ్ళని సూపర్ స్పెషల్ డాక్టర్స్ని ఏర్పాటు చేసుకుంటే ఇంకా మెరుగైన సదుపాయం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ రెఫరల్ కానీ అన్నీ బాగానే జరుగుతున్నాయి. దీన్ని ఇంకా బెటర్గా మనం చేసుకోవచ్చు. సొంత నిధులు ఉన్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు. దీన్ని వేరేగా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే మన విశాఖపట్నంలోనే చాలా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి. ఆ కార్పొరేట్ రావడంగా ఇది పోర్ట్ హాస్పిటల్ పోర్ట్ అండర్లో ఉండేటట్టు వాటి కేజీ అవుతుంది గవర్నమెంట్ అండర్లో. అలాగే పోర్టులోనే పోర్ట్ హాస్పిటల్ దీనికి ఒక చరిత్ర ఒకటి ఉంది. 50 సంవత్సరాల చరిత్ర కలది. గతంలో అయితే 1984 అయితే ఇక్కడ డిస్పెన్సరీ ఉండేది. ఆ డిస్పెన్సరీ ప్లేస్లో 50 సంవత్సరాలు, అప్పటికి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ నిర్మించారు. ఇప్పుడు సుమారుకు 40,000 మంది ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ సర్వీస్లో ఉన్నారు. అందరు కలిపి 40,000 మంది ఉన్నారు పెన్షనర్స్తో కలిపి. వాళ్ళందరికీ మెరుగైన వైద్య సేవలు అంతా ఇంకా బెటర్గా ఏర్పాటు చేసుకోవాలంటే మనం చేసుకోవచ్చు డాక్టర్స్ని పెట్టుకొని. కాబట్టి ఇది మన పోర్ట్ హాస్పిటల్ ఉంది. అలాగనే మనకి హైవేకి ఆనుకొని ఇక్కడ 7 ఎకరాల భూమి ఉంది. అలాగనే పైన ఎరాబిట్ మాల్కి ఇచ్చారు ఈ మధ్య, అది 17 ఎకరాల్లోనూ. సో ఇవన్నీ పోర్ట్ ఇక్కడ కాలనీ ఉండేది. వీళ్ళందరూ కూడా చెల్లా చెదిరి ఎక్కడెక్కడికి వెళ్ళిపో పోర్ట్కి డ్యూటీకి రావడం అవుతుంది. అలాగే పోర్ట్ కళ్యాణ మండపాలు ఉండి, పోర్ట్ స్టేడియంలు ఉండి. ఇప్పుడు పోర్ట్ స్టేడియంలు ఉన్నాయంటే ఇంతకుముందు అయితే పబ్లిక్ సర్వీస్ ఎంప్లాయీస్ అందరూ కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకోవడానికైనా, క్రీడాకారులు పనిచేసి అన్నింటికి కూడా ఉపయోగపడేది. ఇప్పుడు ఏంటి అంతా కూడా డబ్బులు కమర్షియల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే అది పోర్ట్లో పనిచేసే వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ అందుబాటులో ఉండేటట్టుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ స్టేడియం అంటే విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గతంలో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అని ఉండేది. ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ. ఇప్పుడు ఆ బోర్డు అక్కడ కనపడటం లేదు. విశాఖలో జగదాంబ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డాల వెంకటవర్మరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలు, పార్టీ నేతలు, మహిళల సమక్షంలో కేకును కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి పేదలకు పండ్లు పంపిణీ, వితరణ, పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వర్మరాజు మాట్లాడుతూ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో నిర్వహించమన్నారు. పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి రానున్న రోజుల్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ పార్టీని బలోపేతం చేసి ప్రజల మన్నన పొంది ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేసేందుకు ప్రతి కార్యకర్త ఓ సైనికుల్లా పనిచేయాలి అంటూ పిలుపునిచ్చారు. మన భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి 55వ బర్త్డే సందర్భంగా జిల్లా కమిటీ విశాఖ కాంగ్రెస్ కార్యాలయంలో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంపు, అలాగే ఇవాళ మా రాహుల్ గాంధీ గారు బర్త్డే సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో సర్వీస్ యాక్టివిటీ అయినటువంటి బ్లడ్ డొనేషన్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము నిర్వహించడం జరిగింది. అలాగే ఈ బర్త్డే సెలబ్రేషన్ మా జిల్లా కాంగ్రెస్
కార్యాలయంలో మేము అందరం ఘనంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇవాళ మన ఇండియాకి కావలసిన ఎవరైనా మంచి యువకుడు అయినటువంటి పిఎం కావాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అలా మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్, దేశం కోసం ప్రాణాలు సైతం అర్పించినటువంటి ఫ్యామిలీ రాజీవ్ గాంధీ గారి తనయుడు, అలాగే ఇందిరాగాంధీ గారి మనవడు అయినటువంటి రాహుల్ గాంధీ గారి లాంటి వ్యక్తి పిఎంగా ఫ్యూచర్లో మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలకి అపోజిషన్ లీడర్గా ఏకదాటిగా బీజేపీకి మన ఇండియాలో తిరిగి సమాధానం చెప్పి ప్రజల కోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాహుల్ గాంధీ గారు. అటువంటి వ్యక్తి జన్మదిన కార్యక్రమంలో మేము అందరం మనందరం కలిసి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈరోజు మీకు ఇంకొక విషయం ఏంటంటే మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారు విశాఖపట్నం టూర్ రేపు ఉంది. ఇదే పార్టీ ఆఫీసులో పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్లో ఇదివరకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా అనేవారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వానికి అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే మా కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది. అన్ని పార్టీలు బీజేపీతో అనుకూలం ఉన్న పార్టీలే. జగన్ పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ. ఇవాళ సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అపోజిషన్ పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇవాళ మా శర్మిలారెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటన నిన్న విచ్చేసి ఉన్నారు. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పర్యటన అయింది. తర్వాత రేపు మార్నింగ్ ఇక్కడ 10 గంటల నుంచి 12 గంటల వరకు ఇక్కడ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ఇక్కడ ఇదే పార్టీ ఆఫీసులో మేము రేపు నిర్వహిస్తాం. దీనికి ఏంటంటే మెయిన్ మా పిసిసి అధ్యక్షురాలు అనేటువంటి వైఎస్ శర్మిలారెడ్డి గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2029కి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఆ దిశగా ఆవిడ రాష్ట్రం అంతా పర్యటిస్తూ మా నాయకుల్లో ఉన్న పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం, పార్టీని గ్రౌండ్ లెవెల్లో అదే గ్రామ స్థాయి నుంచి పార్టీని మళ్ళీ స్ట్రెంథెన్ చేయడం కోసం ఆవిడ పార్టీ జిల్లా పర్యటన చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఈ నెల 21 విశాఖ వేదికగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాలి అంటూ సాగర్ తీరంలో సరికొత్త రికార్డు సృష్టించేందుకు సహకరించాలి అని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, సవిత పిలుపునిచ్చారు. ఆయుష్ శాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏయూ కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన వాగ్దాన్ ర్యాలీలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందని పేర్కొన్నారు. యోగా ప్రజలకు అతి చేరువైందని చెప్పడానికి ఇదే నిదర్శనమని అన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని, ప్రతిరోజు 1 గంట యోగా చేయాలి అంటూ సత్యకుమార్ యాదవ్ సూచించారు. Breathe out. Breathe in deeply. Right side, కుడి చెవిని కుడి భుజం ప్రక్క. Next, Padahastasana. 3 inches gap between the feet. Body behind the navel. చేతులు వెనక్కి ఉండాలి. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు గారికి, గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సవిత మేడం గారికి, R&D మినిస్టర్ గారికి, వేదిక మీద ఉన్న ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, మేయర్ గారికి, సెక్రటరీ గారికి, సెక్రటరీ ఆయుష్ గారికి, యోగా పార్టిసిపెంట్స్ అందరికీ, ఇన్స్ట్రక్టర్స్ అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే మాట్లాడిన పెద్దలు చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు మన విశాఖపట్నానికి రానున్నారు. 21వ తారీఖు అంటే ఎల్లుండి జరగబోయే ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, మరొకసారి ఇక్కడ వచ్చేసినటువంటి పెద్దలందరికీ వాళ్ళు ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ చక్కగా ఏర్పాటు చేసే విధంగా 10 సంవత్సరాలుగా
యోగాకి అత్యంత ప్రాచుర్యం తెచ్చి ఐక్యరాజ్య సమితి ద్వారా ఒక యోగా దినోత్సవాన్ని ప్రకటింపజేసి ఇవాళ 170 పైగా దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాను ప్రాక్టీస్ చేయడానికి ముఖ్య కారణభూతులైన ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 11వ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు మన విశాఖపట్నానికి రాబోతున్నారు. ఒక అద్భుతమైన యోగా ప్రదర్శనకి విశాఖపట్నం వేదిక కానుంది. దాంట్లో విశాఖపట్నం నుంచి 5 లక్షల మంది పైగా భాగస్వాములయ్యి ఒక యోగాని ప్రపంచం విస్తుపోయేలాగా ప్రపంచం ముందు పెట్టే అవకాశం మనకు విశాఖపట్నం వాసులకు కలిగింది. ఏఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆసిల్మెట శ్రీ చైతన్య సాయి సుధా క్యాంపస్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడుతూ నిన్నటి రోజున విజయవాడ బందర్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ చైతన్య ఇందిరాభవన్ క్యాంపస్ లోని బుక్స్, యూనిఫామ్, బ్యాగ్, షూస్ ఇటువంటి ఎంఆర్పీఎఫ్ రేట్లు లేకుండా విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా కళాశాల పేరుతో ముద్రించి వేల రూపాయలు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలి అంటూ స్థానిక ఆర్ఐఓకి ఏఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేయడం జరిగింది. ఆర్ఐఓ కళాశాలను చేరుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి మాచవరం పోలీసులు విద్యాశాఖ అధికారి వచ్చేలోపు క్యాంపస్ ను ఖాళీ చేసి వెళ్లాలని ఫీజుల దోపిడీకి మద్దతును పలుకుతూ ఏఎస్ఎఫ్ఐ నాయకులపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించి బూటుకాలతో తన్ని బయటకు నెట్టేసే పరిస్థితి నెలకొందంటూ ఆరోపించారు. ఈ వైఖరిని ఏఎస్ఎఫ్ఐ విశాఖ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఫీజుల దోపిడీ అరికట్టవలసిన ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలైనటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఫీజుల దోపిడీకి మద్దతు ప్రకటించడం దేనికి అంటూ నిదర్శనమని నిలదీశారు. శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ సంస్థలు జరుగుతున్న దోపిడీని అరికట్టండి, అరికట్టండి, అరికట్టండి. చైతన్య నారాయణ ఏదైతే నిన్నటి రోజున విజయవాడ బందర్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో బుక్స్, యూనిఫామ్, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఎటువంటి ఎంఆర్పీ రేటు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఏఎస్ఎఫ్ నాయకత్వం శాంతియుత నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే పోలీసులు ఏఎస్ఎఫ్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించడం జరిగింది. అప్పటికే ఏఎస్ఎఫ్ నాయకత్వం చెప్తా ఉంది, ఆర్ఐఓ గారికి ఫిర్యాదు చేశాము, 10 నిమిషాల్లో ఆర్ఐఓ గారు వస్తూ ఉన్నారు, ఇక్కడ ఉండే ఫీజుల దోపిడీని అరికడతా ఉన్నారని చెప్పేసి ఏఎస్ఎఫ్ నాయకులకి ఆర్ఐఓ గారు చెప్పడం జరిగింది. ఒక పావుగంట వెయిట్ చేయండి సార్ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐకి, కానిస్టేబుల్కి చెప్పినా సరే పట్టించుకోకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థ చేస్తున్న ఫీజుల దోపిడీకి మద్దతు ఇస్తూ ఏఎస్ఎఫ్ నాయకుల్ని కాలు బూటులతో తన్నుతూ ఆ నాయకుల్ని బయటికి గంటి వాళ్ళపై స్టేషన్ తరలించి అక్రమ కేసులు బనాయించడాన్ని విశాఖ జిల్లా ఏఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అటువంటి పోలీసుల వ్యవహార తీరుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రి అనిత గారు కూడా ఖచ్చితంగా ఖండించాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏమయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీకు తెలీదా గత ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమయంలో మీ విద్యాసంఘం నాయకులు మాతో వచ్చి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని భాగస్వామ్యులు కావాలి అంటూ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆకేపాలెం నరసింహనగర్ వద్ద ఏపీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలోని యోగాంధ్ర భారీ ర్యాలీలో భాగంగా హెల్త్ ఈజ్ వెల్త్ అనే నినాదంతో అవగాహన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని అన్నారు. నరసింహనగర్ స్టేట్ బ్యాంక్ నుంచి రైతు బజార్ వరకు కొనసాగిన ఈ ర్యాలీ దారి పొడవునా హెల్త్ ఈజ్ వెల్త్ నినాదాలతోని 300 మంది విద్యార్థులతో కొనసాగిన ర్యాలీలోని యోగా డేని జయప్రదం చేయాలి అంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు. యోగాంధ్ర దినోత్సవంలో పాల్గొవాలి. జూన్ 21వ తారీఖు యోగాంధ్ర దినోత్సవంలో పాల్గొవాలి. హెల్త్ ఈజ్
ఏపీ నిరుద్యోగ జేఏసీ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి ఇచ్చినటువంటి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విశాఖపట్నం వాత్సల్య ఇంటర్మీడియట్ కాలేజ్ మరియు ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులతో పాటు ఏపీ నిరుద్యోగ జేఏసీ యువతతో కలిపి విశాఖపట్నంలో జూన్ 21వ తారీఖు జరగబోయే మరి యోగాంధ్ర దినాన్ని జయప్రదం చేయడానికి మరి ఎవరైతే గిరిజన విద్యార్థులు 25,000 మంది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్లో చేస్తున్నటువంటి ఈ యొక్క యోగా అవగాహనను మరి అందరూ స్వాగతిస్తూ మిగతా నిరుద్యోగ యువత కార్మిక సంఘాలు మరి అదేవిధంగా మరి కర్మాగారాల్లో పనిచేసేటటువంటి మరి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారితో పాటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో పాటు నిరుద్యోగ యువత వారి కుటుంబ సభ్యులు యావత్ ప్రజలందరూ కూడా ఈ యొక్క హెల్త్ ఈజ్ వెల్త్ యోగా దినోత్సవంలో మరి జూన్ 21వ తారీఖును ఆర్కే బీచ్ కాళీమాత గుడి వేదిక నుండి పార్క్ హోటల్ వరకు నిర్వహించబోయే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి జయప్రదం చేయాలి. ఎందుకంటే ఇది మన యొక్క సొంత లాభం గురించి చేస్తున్నటువంటి కార్యక్రమం కాదు. మన యొక్క ఆరోగ్యాలన్నీ స్థిరపడాలి, బాగుండాలి. బీపీలు షుగర్లు ఏవి రాకుండా ఉండాలంటే తప్పకుండా యోగా చేయాలని యొక్క సదుద్దేశంతో తలపట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ గా నేనైతే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పిలుపిస్తున్నాను. హెల్త్ ఈజ్ యోగాంధ్ర అనేది మన విశాఖపట్నమే ఫస్ట్ పెట్టింది వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడానికి. సో 5 lakh మెంబర్స్కి అలా అది అంతా చేసి మ్యాట్స్ వేసి 26 కిలోమీటర్స్ది బీచ్ రోడ్ నుంచి భీమ్లీ వరకు వేసి అంతా చేస్తున్నారు ప్రిపరేషన్స్ అన్నీ. సో యోగా చేయడం అనేది మంచిదే, హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఆసనాస్ అన్నీ మా ఫ్యామిలీ అందరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం వెళ్ళడానికి. అంతా అది కూడా మోదీ గారు మనతో పాటు చేస్తారు అని అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. సో ఇంతమందికి మరి వీళ్ళ అరేంజ్మెంట్స్ అవన్నీ చేశారు కదా, సో ఇది వేస్ట్ అని కొంతమంది అంటున్నారు, మీరు ఎలా? అది మనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అలానే అనిపిస్తుందండి. కానీ వన్స్ మనం చెయ్యాలి అని ఎవరికైనా మంచి గట్టిగా అనుకుంటే అది అవుతుందండి. ఎవరు ఎలా అనుకున్నా అది అవుతుంది. అంటే ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా, దీనివల్ల గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటారు? మన వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తాం ఖచ్చితంగా. ఫర్దర్ దీన్ని మన పీపుల్ కంటిన్యూ చేస్తారంటారా? చేస్తారండి. 5 lakhs మెంబర్ని తీసుకుని చేయిస్తున్నారు వీళ్ళు. అట్లీస్ట్ ఒక 1 lakh మెంబర్స్ దాన్ని కంటిన్యూ చేయగలరా రెగ్యులర్? చేస్తారండి. మేము ఫ్యామిలీ ఆఫ్ 6 అన్నమాట. సో మేము అందరం చేస్తాం, ఇంక్లూడింగ్ మా నానమ్మ తాతయ్య. దే ఆర్ ఆల్సో ఏబుల్ టు డూ వితౌట్ ఎనీ నీ పెయిన్స్ అండ్ ఆల్. రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలో కెంట్పూర్ అటవీ ప్రాంతంలోని పోలీస్ బలగాలు కాంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉండగా అకస్మాత్తుగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారంటూ జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ తెలిపారు. ఈ మేరకు కైలాసగిరి ఆర్మీ రిజర్వ్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసుల ఎదురుకాల్పులో మృతి చెందిన మావోయిస్టుల వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదురుకాల్పుల ఘటనలోని గాజల రవి అలియాస్ ఉదయ్ వెంకట రవి అలియాస్ అరుణ అంజు అలియాస్ మాసే అనే ముగ్గురు మాసంలో మృతి చెందారంటూ తెలిపారు. ఇప్పటికీ 150 పైగా కేసుల్లో కీలక పాత్రధారులుగా ఉన్నారంటూ వెల్లడించారు. సంఘటనా స్థలంలో 3 AK-47 తుపాకీలు, కిట్ ప్యాగ్లు, కరాకీ తూటాలు, నగదు, మావోయిస్టు సాహిత్యం, అలో గ్రీన్ దుస్తులు, ఇతర సామాగ్రి లభ్యమయ్యాయని చెప్పారు. మృతి చెందిన మావోయిస్టులపై 25 లక్షల రూపాయల రివార్డులు ఉన్నాయని వెల్లడించారు. ఎవరైనా మా వయసులోని పోలీసులు ఎదుట లొంగిపోవాలనుకుంటే అల్లూరు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించారు. In this exchange of fire incident between Maoist party and police special parties, in this incident which has occurred yesterday around 7:15, police forces are able to recover 3 bodies of Maoist
the three bodies of the Maoists which were subsequently identified as Gajalla Ravi alias Uday, who happens to be CCM member in Maoist formation. Second body had been identified as Chaitanya alias Aruna, who happens to be SZCM in Maoist formation. And the third body had been identified as Anju, who has been Maoist party member, native of Sukma district of Chhattisgarh. In this exchange of fire, from the site of exchange of fire, police was able to recover AK-47s, then kit bags, and then Maoist literature. This is important to bring to your notice that Gajalla Ravi and Aruna had been instrumental in killing of MLA of Araku constituency and ex-MLA of Araku constituency in 2018. These two persons, and then put together individually also, they have almost 150 cases registered on them. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. పచ్చని తివాచీలతో నూతన శోభను సంతరించుకున్న సాగర తీర రహదారులు, యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతున్న యోగాంధ్ర ఏర్పాట్లు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. పార్టీ కార్యకర్తల ఉత్సాహంతో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుందన్న నాయకులు. లొంగుబాటుకు సిద్ధంగా ఉన్న మావోయిస్టులు అల్లూరు జిల్లా పోలీసులను సంప్రదించాలన్న జిల్లా ఎస్పీ. ఎదురు కాల్పుల మృతి చెందిన మావోయిస్టుల వివరాలు వెల్లడించిన అమిత్ బర్గర్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.